ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న. ఈ రీతిగా ప్రతివారము బుధవారము యూట్యూబ్ ద్వారా కలుసుకున్నటకు యూట్యూబ్ వారు కలిగించిన ఈ అవకాశంను బట్టి వారికి ధన్యవాదములు. మీ అందరికీ శుభములు. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. లేఖన భాగమును చదువుకొని వాక్యమును ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలయ్యా. చదవబోయే లేఖన భాగమును జ్ఞాపకం చేసుకునండి. మీ చేతిలో పెట్టుచుండగా విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరిచి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకుని కోరుకుంటూ దేవ, ఈ పరిచర్యల ద్వారా అనేకులు మేలు పొందడానికి, రక్షణ పొందడానికి, మారుమనసు పొందడానికి, బాప్తిస్మము పొందడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ శుభములు నాన్న. ఏంటి ఈరోజు సబ్జెక్ట్ ఏం చెప్పండి? చూసుకుందామంటే ఒకరిలో పోట్లాడుకుంటూ ఒకరెవరు అనుకుంటా చూసుకుందారా అన్నట్టు కాదు. చూసుకోవటం కాదు, మనం చూసుకుందాం రండి. ఏమేం చూసుకుందామో లేఖన భాగం నుంచి పరిశీలన చేసుకుందాం. మత్తయ్య గారు సువార్త 18వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. 18:10. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. ఏం చూసుకోవాలండి? నెంబర్ 1, ఎవరిని కూడా తృణీకరింపకుండా చూసుకోవాలి. ఈవేళ బాగా ఎక్కువైనటువంటి భయంకరమైన పాపం ఏంటంటే, జ్ఞానం ఎక్కువ అవటం వలన, తెలివి ఎక్కువ అవటం వలన ప్రతివాడు తనకంటే జ్ఞానం లేననుకుంటున్నాడు, తనకంటే గొప్పోళ్ళు లేననుకుంటున్నారు ప్రతివారు. దానివల్ల ఏమైపోయిందంటే ప్రతివాడు ఇంకొకరిని తృణీకరిస్తూ ఉన్నాడు. మరి పెద్దవాళ్ళే ఒకరినొకరు తృణీకరించుకుంటే ఒక పెద్దోడి ముందు పిల్లవాడు ఎలాంటి వాడు? ఊరినే తృణీకరించేస్తున్నాడు అనమాట. యేసుప్రభు వారు చెప్పిన లోతైన విషయం చూడండి. చిన్నవారిని కూడా తృణీకరించకూడదంట, ఒక్కరిని కూడా తృణీకరించకూడదంట. అర్థమైందా? కాబట్టి ఈ చిన్నవారిలో ఒక్కరినైనను తృణీకరింపకుండా చూసుకొనండి. టోటల్గా చిన్నవాళ్ళని తృణీకరించవద్దు, స్త్రీ అని తృణీకరించవద్దు, తెలివి తక్కువవాడు అని తృణీకరించవద్దు, చిన్న సంఘం కలిగిన చిన్న సేవకుడని తృణీకరించవద్దు. మనం పెట్టుకున్న భేదాలే. పెద్ద సేవకుడంట, చిన్న సేవకుడంట, పెద్ద అయ్యగారంట, చిన్న అయ్యగారంట, పెద్ద ప్రవక్తలంట, చిన్న ప్రవక్తల గ్రంథాలంట. ఏం పేర్లు పెడతారండి మన వాళ్ళు, అవును కదా? తృణీకరించి మాట్లాడటం అంటారు దీన్ని, అవునా కదా? చిన్న సేవకుడేంటి, పెద్ద సేవకుడేంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి మనుష్యుడు పరిశుద్ధమైనటువంటి సేవకుడే, వాడుకుంటున్నటువంటి సేవకుడే. చిన్నవాడికి 2 తలాంతులు ఇచ్చాడు, 20 మంది సంఘాన్ని ఇచ్చాడు, 10 మంది సంఘాన్ని ఇచ్చాడు. పెద్ద సేవకునికి 10,000 మందిని ఇచ్చి ఉంటాడు, అవును కదా? ఎంత చెట్టుకి అంత గాలి, అర్థమైందా? కాబట్టి వారిని సిద్ధపరిచి, చిన్న 200 మంది ఉన్న స్కూల్ ఉంటుంది, 2,000 మంది ఉన్న స్కూల్ కూడా ఉంటుంది కదా. వారి సామర్థ్యము చొప్పున వారికి అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి ఎవరిని కూడా వారికి ఉన్నటువంటి సంఖ్యను బట్టి తృణీకరించవద్దు, సంఘాన్ని బట్టి తృణీకరించవద్దు, వారు వేసుకున్నటువంటి డ్రెస్సును బట్టి ఎవరిని తృణీకరించవద్దు, అవునా? చాలామంది ఎప్పుడు అవే డ్రెస్ వేసుకుంటున్నారని కొంతమందిని తృణీకరిస్తూ ఉంటారు. రోజుకొక డ్రెస్ మార్చుకుంటుంటారు కొంతమంది. రోజుకోటి మార్చుకుంటే అది వేరే విషయం. 365 రోజులు 365 డ్రెస్సులు. కానీ కొంతమంది పూటకొకటి మార్చుతూ ఉన్నారు. కొంతమంది ఇలాగ యూట్యూబ్లో వచ్చేటువంటి వారు ప్రతి దానిలో నిమిషానికి ఒక డ్రెస్ మార్చేసి కనపడుతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను దానిని ఎంచి విమర్శించడం లేదు, కానీ అలాగా నిమిషానికి ఒక మార్చేవాడు మార్చని వాడిని తృణీకరించకూడదు. అర్థమైందా? మార్చుకోవడం దేవుని చిత్తం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని ఆత్మలో రక్షించబడటమే దేవుని చిత్తము, కానీ నీవు వేషాలు మార్చడం అంతా క్షేమకరం కాదని నేను తలస్తూ ఉన్నాను. వాక్యానుసారం కాదని వాక్య వెలుగులో ప్రకటిస్తూ ఉన్నాను. కనుక ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటి విషయం చెప్పండి,
ఎవరిని తృణీకరించుకోకుండా చూసుకోండి. ఎవరిని తృణీకరించకుండా చూసుకోండి. అలాగనే మత్తయి గారి సువార్తలోనే 24వ అధ్యాయానికి ఒకసారి రండి నాన్న. మత్తయి గారి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 24:4 ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఏం చూసుకోవాలి? మొట్టమొదటిది తృణీకరించకుండా చూసుకోవాలి. రెండవది మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోవాలి. ఇవాళ చాలామంది మోసపోతున్నారు. ఏమండి? సేవకులు మోసపోతున్నారు, విశ్వాసులు మోసపోతున్నారు, సంఘ పెద్దలు మోసపోతున్నారు. అందుకని మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు అని. కనుక మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోనండి. మనం వినుచున్న వాక్యం ద్వారా, మన కట్టుకున్నటువంటి వస్త్రముల ద్వారా, మనం పాడుచున్న పాటల ద్వారా, మనం చేస్తున్న పనుల ద్వారా, మనం వినుచున్నటువంటి పాడుచున్న పాటల ద్వారా, వినుచున్న పాటల ద్వారా, మనం వెలుచున్న స్థలాల విషయములలో చాలా జాగ్రత్తగా చూసుకోండి. మోసపోతున్నామేమో. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. అనేక మంది మోసం చేస్తున్నారండి. జాగ్రత్త, మోసంలో చిక్కుకుపడకండి. తర్వాత అక్కడే 6వ వచనం కూడా చదువుకుందామండి. మీరు కలవరపడకుండా చూసుకోండి. 6వ వచనంలో అక్కడ 24:6లో కలవరపడుతున్నారు చాలామంది. కొంచెం బాధలు వస్తే కలవరం, కొంచెం 2 రోజులు భోజనం దొరకపోతే కలవరం, కొంచెం 4 డబ్బులు జేబులో లేకపోతే కలవరం, ఏమేంటో కలవరం అన్నమాట. కలవరపడుతున్నావు. కొంచెము జబ్బు కొంచెం తీవ్రత కలిగి ఉంటే కలవరం. దేనివలన కలవరపడుతున్నావు? కలవరపడకుండా చూసుకోనండి. మిమ్మల్ని ఎవరు కలవరపరచకుండా కూడా చూసుకోనండి. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ప్రియమైన పిల్లలు చూసుకోండి. 18లో మిమ్మల్ని చూసినప్పుడు ఎవరిని అంటే చిన్నవారులు అని చెప్పారు, ఎవరిని కూడా తృణీకరించవద్దు. రెండవది మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి, మీరు మోసపోకుండా చూసుకోండి. మూడవది 6వ వచనంలో చెప్పినటువంటి రీతిగా మీరు కలవరపడకుండా చూసుకోండి. అర్థమైందా? చాలామందికి కలవరాలు ఎక్కువైపోయినాయండి. ప్రతి దానికి కంగారు పడుతున్నారు, కలవరపడుతున్నారు. కలవరపడకుండా చూసుకోవటము మంచిది. దేవుడు మీకు తోడైండునుగాక. మార్కు గారి సువార్తకు ఒకసారి రండి నాన్న. మార్కు గారి సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యం చూసుకుందాం. 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడే చెప్పాను కదా, ఏమి వింటున్నాము? యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, అనేకమైనవి వింటారు. అది ఓకే, బాగానే ఉంటుంది. దేవుడు చెప్పిన వాక్యం వింటున్నారు, దానివల్ల కంగారు ఏమి లేదు, కలవరం ఏమి రాదు. కానీ ఇవాళ మనం వింటున్న వాటిలో, యూట్యూబ్ ద్వారా అనేక మంది ప్రచారం చేస్తున్నటువంటి వాటిలో ఎక్కువ పర్సెంటేజ్ అబద్ధాలు ఉంటున్నాయని సర్వేలో తెలుపుతూ ఉన్నారు. అర్థమైందా అండి? కనుక వస్తున్నట్టు ఫేక్ న్యూస్ అంటారు. అర్థమైందా? అబద్ధాలు అన్నమాట. జరిగేది ఒకటి, ప్రచారం చేసేది ఒకటి. అర్థమైందా? ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూడండి. వినేదాని విషయంలో జాగ్రత్త పడకపోతే మనం చాలా భయంకరమైనటువంటి దానికి మనము నష్టపోతాం, కష్టాలు అనుభవిస్తాం, ఇరుకులో పడిపోతాం, ఇబ్బందిలో పడిపోతాం, తొందరలో పడిపోతాం, కలవరంలో పడిపోతాం. అర్థమైందా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తృణీకరింపకుండా చూసుకోనండి. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా చూసుకోనండి. అలాగనే కలవరపడకుండా చూసుకోనండి. అట్లాగనే ఇప్పుడు చదివినటువంటి మార్కు సువార్తలో ఏం వింటున్నారో దాని విషయం జాగ్రత్తగా చూసుకోండి. ఏది పడితే అది వింటున్నాం, విన్నాము, విన్నదాన్ని ప్రచారం చేసేస్తూ ఉన్నాం. చాలామంది పాస్టర్ గారు అది విన్నది అబద్ధమా నిజమా కాకుండా యూట్యూబ్లో పెట్టేస్తూ ఉన్నారనమాట. ఫాస్ట్గా పెట్టేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా తొందరపడద్దు, ఆలోచించండి ఇది అవునా కాదా అని. ఫేక్ న్యూసా లేకపోతే నిజమైందా చూసి ఇది పెట్టొచ్చా పెట్టకూడదా అని చూడండి. ఏది పడితే అది విని పెట్టేయబాకండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుద్ది, కానీ లోక వార్తలు వినుట వలన నష్టం కలుగుద్ది. ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథములో 13వ అధ్యాయానికి ఒకసారి రండి అన్న. అపోస్తలుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకోండి. ప్రవక్తల గ్రంథాల్లో
మనిషి లోబడకుండా తమ ఇష్టానుసారంగా నడిచినప్పుడు ఏమేమి ఉగ్రత వస్తుందో యెషయా గారి గ్రంథంలో, ముఖ్యంగా ఇర్మియా గారి గ్రంథంలో, ఇంకా యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జఫన్యా, హగ్గై, జకరియా, మలాకి గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో చాలా విషయాలు రాయబడ్డాయి అన్నమాట. దేవుని వాక్యానుసారంగా దీవించకపోతే, దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే ఏమి నష్టం కలుగుద్దో దాని గురించి రాయబడి ఉంది. అందుకనే అవి మీ మీదకి రాకుండా చూసుకోండి. అంటే ఆ నష్టాలు, ఆ కష్టాలు, ఆ యొక్క తొందరలు, ఆ వేదనలు మన మీదకి రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ప్రవక్తలు చెప్పిన మాటలుకి లోబడి, దేవుని వాక్యమునకు లోబడి, దేవుని కట్టడలకు లోబడి, దేవుని ఉపదేశములకు లోబడి మనము జీవించుదుముగాక. ఆమేన్. దేవుడు మీకు తోడైండునుగాక. ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడినవి మన మీదికి రాకుండా చూసుకుందుముగాక. యెహోవా మీకు తోడైండునుగాక. ఆఖరిగా మరొక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను గారి పత్రిక, 2వ పత్రిక ఒకసారి రండి నాన్న. పత్రిక 2వ పత్రిక 8వ వాక్యం చదువుకుందాం. యోహాను గారి పత్రిక 2వ పత్రిక 8వ వాక్యం. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయినాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనండి. మేము మీ మధ్యన చేసినటువంటి మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకోవద్దు. మేము ఎలా మాదిరి చూపించామో, క్రీస్తును ప్రకటించామో, క్రీస్తును పోలి నడుచుకున్నామో వాటిని చెడగొట్టుకోవద్దు. ఎలా ఏం చూసుకోవాలి? పూర్ణ ఫలము పొందినట్లుగా చూసుకోండి. అంటే పరలోక రాజ్యమునకు వెళ్ళడానికి మనము సిద్ధపడినట్లుగా చూసుకుందాముగాక. అంతేగాని ఈ లోకంలో ఏవేవో చూసుకోవటం కాదు. అర్థమైందా? నువ్వెంత నేనెంతో చూసుకోవటం కాదు. జాగ్రత్తగా చూసుకొని దేవుని సన్నిధిలో మనం చూసుకోవడం అంటే పరిశీలించుకుందాముగాక. చూసుకున్నట్టు కంటే మనము వాక్యపు వెలుగులో మనము దానిని చదివి గ్రహించుకుందాముగాక, పరిశీలించుకుందాముగాక, గ్రహించుకుందాముగాక. మంచేదో చెడేదో విభజించి మంచిని తీసుకొని చెడును ప్రక్కకు నెట్టివేసి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనందరము సంపూర్ణతకు సాగిపోదుముగాక. దేవుడు మీకు తోడైండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలు నాయన. కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. నిజమే నా ప్రభువా, మేము నా తండ్రి చిన్నపిల్లలని ప్రభువా, వారిని నాయన తృణీకరించకుండా మేము చూసుకోవాలి నాయన. మా దేవా, ఇదిగో తండ్రి మేము జాగ్రత్తగా చూసుకోవటం నేర్పించండి ప్రభువా. ఇదిగో తండ్రి దేన్ని పడితే అది విని మా ప్రభువా పాడైపోకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నీ దయాకరణ ఒకసారి ఉంచండి మా ప్రభువా. మేము ఏమి వినుచున్నామో జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నాదేమో ఏమి ప్రకటిస్తున్నామో చూసుకోవడానికి సహాయం చేయము తండ్రి. నీ దయందు మేము ఉండటకు, ఆశీర్వాదకరంగా పెంచబట్టకు, సంపూర్ణ ఫలము పొందుకుంటకు జాగ్రత్తగా చూసుకునేటువంటి కృపను ప్రసాదించమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.